అండి వచ్చేసేయండి. డిజైనర్‌కి తెలియకుండా వాళ్ళ స్టూడియో ఎలా ఉందో టకటక చూసేద్దాం. ఇదొచ్చేసి హారిక రెడ్డి డిజైన్ స్టూడియో అనమాట. డిజైనర్ స్టూడియో ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందనమాట. డిజైనర్ లేనప్పుడు ఫాస్ట్‌గా చూసేయండి. చాలా ఉన్నాయి. వీళ్ళు డిజైనర్స్ ఏంటంటే వాళ్ళ పీసెస్ అందరికీ చూపిచ్చారు. ఎందుకంటే ఎక్స్‌క్లూజివ్‌గా సెలబ్రిటీస్ మాత్రమే అండ్ ఒక ఎలైట్ క్లాస్ వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గరికి వస్తే, అది కూడా అపాయింట్‌మెంట్ బేస్డ్‌గా వస్తేనే వీళ్ళ కలెక్షన్స్ అన్నీ చూసే అవకాశం ఉంటుందనమాట. సో వాళ్ళు లేనప్పుడు టక 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 స్టూడియో టూర్ చూసేస్తున్నాను. చూడండి. అండ్ వాళ్ళ పర్మిషన్‌తో ఫుల్ లెంత్ అయితే వీడియో కొన్ని పట్టు శారీస్ అయితే నేను మీకు చూసేద్దును. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ తెలుగు. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే, అందరూ ప్యాషన్‌తో శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా! అలా కాకుండా ఫ్యాషన్ డిజైనింగే చేసి, ఫ్యాషనే తన ఊపిరిగా 7½ ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉంటూ, పెద్ద పెద్ద లైక్ సింగపూరు ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి కూడా ఫ్యాషన్ డిగ్రీస్ తీసుకొచ్చుకొని, పెద్ద పెద్ద వాళ్ళకి డిజైన్స్ క్రియేట్ చేస్తూ ఇస్తున్న హారిక రెడ్డి డిజైన్స్ స్టూడియో. యెస్. కరెక్ట్. హారిక రెడ్డి గారనమాట. సో అక్కడికొచ్చాం ఈరోజు. హాయ్ అండి. థాంక్స్ ఫర్ కమింగ్ ముందుగా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయ్యో! సో మీ మై అందరికీ ప్లెజర్. కూడా కొత్త డిజైన్స్ నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో ద్వారా. అండ్ తర్వాత మీరు హారిక రెడ్డితో డైరెక్ట్‌గా కాల్ మాట్లాడేసుకోవచ్చు. యెస్. సో మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా? అవునండి. యాక్చువల్‌గా బేసిక్‌గా నేను ఫస్ట్ డాక్టర్ అవ్వాలనుకున్నా. అన్‌లైక్ మనకి ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ అండి ఇట్ ఈస్ ఆల్‌వేస్ మనకు తెలిసింది ఎయిదర్ నువ్వైతే ఇంజినీర్ అవ్వాలి లేదంటే డాక్టర్ అవ్వాలి. సరే డాక్టర్ అవుదాము. కోట్ ఏసుకొని చాలా ఫ్యాన్సీగా ఉండేదన్నమాట అందులో కూడా చూడడానికి. మళ్ళీ కోట్ కోసం డాక్టర్ కోట్ డిగ్రీ కోసం ఎగ్జాక్ట్‌లీ. కోట్ కూడా నేను డ్రీమ్ చేసుకున్నాను. పింక్ కోట్ ఏసుకుందాము ఇలాగా. కోట్‌ని డిజైన్ చేసుకుంటున్నారు ఎగ్జాక్ట్‌లీ డాక్టర్ కోసం. అని అనుకోని మనకి ఇంజెక్షన్ అంటే ఇప్పటికీ భయమే. ఇంకా ఏం చేయొచ్చు? పింక్ కోట్ అయితే కావాలి. ఏం చేయొచ్చు అంటే ఓకే. దెన్ ఐ రియలైజ్డ్ ఎప్పుడో కాలేజ్‌కి వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అన్న ఒక బోర్డ్ చూసా. ఓహ్! ఆ బోర్డ్ చూసి ఇదేంటి ఎప్పుడు వినలా అని చూసుకొని కనుక్కొని ఎళ్లి మాట్లాడితే ఇదొక సబ్జెక్ట్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి వి వర్ ఆల్‌వేస్ కీన్ అన్నమాట. బట్టలు మంచిగా ఏసుకోవాలి. ఇప్పుడు లైక్ అన్‌లైక్ ఎనీ అదర్ ఆడపిల్ల. కుట్టించుకునే యేసుకునేదాన్ని. ఎక్కువ రెడీమేడ్స్ జోలికి ఎక్కువ ఫస్ట్ నుంచి ఎళ్ళేదాన్ని కాదు. సో, మా మమ్మీ గైడెన్స్ అన్నమాట అది. ఇప్పుడు కూడా మా మమ్మీ అంటుంది నీకన్నా పెద్ద డిజైనర్ నేను అని. ఓకే. వెల్ అండ్ గుడ్. దాంట్లో డిగ్రీ చేసి మళ్ళీ మీరన్నట్టు ఒక సింగపూర్ యూనివర్సిటీ త్రూ డిప్లొమా చేసి దెన్ ఐ గాట్ ఇంటూ వన్ బిగ్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ అండి. త్రూ ప్లేస్‌మెంట్. ఐ వాస్ ద ఫస్ట్ వన్ హూ గాట్ ఇంటూ ద ప్లేస్‌మెంట్ అన్నమాట. ఆ కంపెనీ ఎలాంటిది అంటే మనం లోపలికి వెళ్ళాలి అంటేనే యూ నీడ్ టు హావ్ ఎ బిగ్ రికమెండేషన్ ఆర్ అన్ అపాయింట్‌మెంట్. హ్మ్. లక్కీగా నాకు ఆపర్చునిటీ నా తలుపు తట్టింది. వెంటనే ఓపెన్ చేసేసుకున్నాను. దెన్ బట్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో నాకు అన్నీ దొరికినాయి. ఐ కెన్ స్టిచ్, కట్ అండ్ సూ. డాక్టర్ అయిపోలా. ఇంజినీరింగ్‌లో కొత్త ఇన్వెన్షన్స్ తీసుకురానా. క్రియేషన్. సైంటిస్ట్ లాగా ఇది చేస్తా. కెమికల్ ల్యాబ్ లాగా ఇవి అవి కలిపేస్తా. ఫ్యాషన్ డిజైనింగ్‌ని ఇంత బాగా అయితే ఎవరు చెప్పలేదు హారిక గారు. నేను ఫస్ట్ కలర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వను. ట్రెండ్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఓకే. దోస్ ఆర్ ద లాస్ట్ పాయింట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ లావెండర్ కలర్ ట్రెండ్‌లో ఉందని నేను కట్టుకుంటే నాకు సెట్ అవ్వకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ట్రెండ్? పాయింట్. రైట్. సో ఇట్స్ ఆల్వేస్ మనం కలర్, డిజైన్, ప్రైస్ ఇవి కాదు. ఐ గో బియాండ్. అంటే మాకు చెప్పిన సబ్జెక్ట్ వేరు. వీవర్స్‌కి మనం చదివి ఇప్పుడు ఇవి మాట్లాడుతుంటే వీవర్స్‌కి ఇంకా నాలెడ్జ్ తెలుసు. ఎంతసేపు మనం ఆన్ ద ఫీల్డ్ చేస్తే వచ్చే నాలెడ్జ్ వీవర్స్‌ది. మాది థియరిటికల్. 2 కలిపితే మై స్టోర్ హాస్ కమ్ టు ఒక ప్లేస్‌కన్నమాట. ప్రతి ఒక్క వీవర్ హ్యాండ్లూమే ఇస్తారండి. బట్ ప్రతి ఒక్క చేతి పని తీరు వేరు. అది పాయింట్ కదా! ప్రతి ఒక్కళ్ళ చేతి పని తీరు వేరు. ఇప్పుడు నేను చేసే వంట మీ దగ్గర ఒక రెసిపీ తీసుకొని చేస్తా. మీ చేతి రుచి నాకెందుకు రాదు? కరెక్ట్. ఈ వీవర్ చేసే హ్యాండ్లూమ్ చీర ఇదే డిజైన్ ఒకలాగే ఉండదు. అది నేను చెప్పటానికి ప్రయత్నించి ఎట్ సమ్ పాయింట్ ఓకే. ఇప్పుడు జనాలకి చెప్పినా కూడా దే డోంట్ వాంట్ టు లిజన్. బట్ నాకున్న కస్టమర్స్ దే విల్ కమ్ టు నో. అది నాకు ప్లస్ పాయింట్ అన్నమాట. మీరు అడిగారు కదా నాకు ఎలాంటి కస్టమర్స్ అని. నా ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? నేను పడిన స్ట్రగుల్స్ ఏంటి? దాని నుంచి నేర్చుకుని అవి తెలుసుకోవడానికి వస్తారండి మోర్ దెన్ సారీస్ అండ్ ఐ యామ్ హ్యాపీ అబౌట్ ఇట్. బికాజ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్వేస్ కన్‌ఫ్యూజింగ్ అండి. అందుకని ఐ స్పీక్ వెరీ లెస్.
వీటి గురించి చెప్పమంటే నేను చాలా బాగా చెప్తా. అంటే నేను ఏ పాయింట్ నుంచి చూసి చీరను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఏంటిదండి ఇది? ఇది వింటేజ్ కాన్సెప్ట్‌లో అండి. ఇప్పుడు వింటేజ్ కాన్సెప్ట్ అంటే మనకి వింటేజ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ మీనింగ్ ఆఫ్ పాతకాలం మనకి రిపీట్ అయింది అని అర్థం. మనకప్పుడు పాత కాలంలో చెక్స్ గానీ, ఇలా బుటీస్ గానీ విత్ జరీ బోర్డర్స్ గానీ అవే ఉండేవి. వింటేజ్‌లో డిజైనర్ పీసెస్ తెమ్మంటే అది వింటేజ్ అవ్వదు. సో దిస్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఫ్యూజన్. వింటేజ్ డిజైన్‌లో మనకిప్పుడు బ్రైడ్స్‌కి తగ్గట్టుగా ఫ్యూజన్ సారీ, మీనాకారి ట్రెండింగ్ బార్డర్స్ అన్నమాట. నేనిది కలర్ కాంబినేషన్‌కి చూసి తీసుకున్నా. బికాస్ దిస్ కాంబినేషన్ ఇస్ రియల్లీ రేర్. రెగ్యులర్‌గా వచ్చేది కాదు. బటర్‌ఫ్లైస్ ఉన్నాయండి. యాహ్! నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. బటర్‌ఫ్లైస్ ఇచ్చారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ సారీ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తారా? యెస్ అండి. సో ఇది నాకు పర్సనల్‌గా ఇది నచ్చింది. కలర్ కాంబినేషన్ అన్నమాట. అండ్ పళ్ళు కూడా మనకిలా రిచ్ పళ్ళు వస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు కంచి పట్టూస్ కండి మోస్ట్‌లీ 1 మీటర్ రిచ్ పల్లూస్ ఇస్ వెరీ కామన్. సో బ్లౌజెస్ ఒక్కటి మాత్రం కాంట్రాస్ట్ గానీ, సెల్ఫ్ గానీ వస్తాయన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చి మనకిలా బ్యూటిఫుల్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు వర్క్స్ అన్నది మాక్సిమం హెవీగా బ్రైడ్స్ మాత్రమే వేసుకుంటున్నారు. ద సైడ్ మెయిన్ క్యారెక్టర్ మదర్స్ ఆర్ వదినలు, మరదళ్ళు ఇలా ఉండి కొంచెం హైలైట్ చేసుకుంటారు. ఐ పర్సనలీ డోంట్ లైక్ వర్క్స్ ఫర్ మై పట్టు చీరలు. నాకు ఆ చీర అందం తెలియాలి. సో అట్లా అన్నమాట. బ్లౌజ్ కెన్ చేంజ్ ది ఎంటైర్ లుక్. ఐ అగ్రీ. బట్ దానికి వర్కే అవ్వాలని నేను నమ్మను. బ్రైడ్స్‌కి ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టాండ్ అవుట్. సో ఇది చాలా లైట్ వెయిట్ సారీ. లైట్ వెయిట్ అంటే బేర్ మినిమం మనకి కంచిపట్టు ఒక 500 గ్రామ్స్ నుంచి అయితే ఉంటదండి. మనం ఇలా పట్టుకొని బరువు చూస్తే ఒకలా ఉంటది. మనం ఒంటి మీద చుడితే అది కొంచెం తగ్గుతది. చాలా మంది ఇలా పట్టుకొని అమ్మో బరువు అని అనుకుంటారు. మరి బ్రైడల్ అంటే రెడ్ కలర్ అండి. సీజన్‌తో సంబంధం లేకుండా ఉంటది. చూస్తే మీకు ఈ ప్యాటర్న్ కూడా చాలా ఎక్కడ చూడలేదు నేను. అవును. అవును. ఓకే, బాగుంది. అండ్ సింపుల్‌గా తీసుకుంటానండి. నాట్ లైక్ సారీలో నేనేదైనా ఒక్కటి హైలైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మనం కట్టుకుంటే మనం కనిపించాలి. చీర వల్ల మనకు అందం రావద్దు కదా! మన వల్ల చీరకు అందం రావాలి. బట్టలు షుడ్ ఆల్వేస్ బి అన్ ఎక్స్‌ట్రా ఎలిమెంట్ టు అస్. కొంతమంది ఐ బిలీవ్ క్వాలిటీని పొగిడితే ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనే దానికన్నా నువ్వు ధైర్యవంతురాలివి. నువ్వు ఇది చేస్తావు, అది చేస్తావు అంటే బావుంటది కదా! వినడానికి కూడా. క్వాలిటీని పొగడాలి. క్వాలిటీని పొగడాలి. అది నీకు బావుందనాలి. ఆ చీర నీ వల్ల ఆ చీరకు అందం వచ్చిందనాలి. సో, అలాంటి పాయింట్స్ అన్నమాట. కొంతమందికి చెప్తే మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా కూడా కొంచెం భయమే అండి. వర్డ్స్ జాగ్రత్తగా చూస్ యాహ్! చేసుకోవాలి. ఎంత మాట్లాడతారు. ఇది పళ్ళు అన్నమాట. రిచ్ పళ్ళు అగైన్. బ్యూటిఫుల్ సారీ. ఇది కూడా లైట్ వెయిట్. అంటే ఇంత జరీ వర్క్ వచ్చినా కూడా లైట్ వెయిట్‌లోనే ఉంటది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మంచి యాంటిక్ జ్యువెల్లరీ, టెంపుల్ జ్యువెల్లరీ వాటితో చాలా బావుంటది. ఓల్డ్ వింటేజ్ కాసుల పేరు అలాంటి వాటితో. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది విత్ బార్డర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంటర్లాకింగ్ ఉంటుందన్నమాట. సో, దిస్ ఇస్ అగైన్ ఇంకొక బ్యూటిఫుల్ కంచి పట్టు. ట్రెడిషనల్ రెడ్ బ్రైడల్‌లో ఇలా క్రీపర్స్ అండి. డయాగ్నల్‌గా క్రీపర్స్ వచ్చి మనకిలా కాంప్లిమెంటరీ కలర్స్‌తో మనకి మీనాకారి ఇచ్చేసారు. సిల్వర్ జరీ. ఇప్పుడు ఇదే లావెండర్ షేడ్ మీద గోల్డ్ జరీ వేస్తే బాగోదు. ఇప్పుడు నేను సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఒక్క నిమిషంలో ఇది బావుంది, ఇది బాలేదని చెప్పడం ఇట్స్ ఈజీ. బట్ ద హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్స్ టూ మచ్. అంటే ఎవరైనా అది వెనక జరిగింది చూస్తే ముందు ఆ మాట అనరు. చాలా మంది మాకు ఆ వీవర్ తెలిసి ఈ రేట్‌కొస్తుంది, ఈ వీవర్ తెలిసి ఈ రేట్‌కొస్తుందంటే ప్రతి ఒక్క చేనేత వేరు. ప్రతి ఒక్క వీవర్ చేసే చేతి పని ఇస్ డిఫరెంట్. హ్యాండ్ వర్క్ ఎప్పుడు యూ కెనాట్ రిపీట్ ద సేమ్. ఇదే వీవర్‌కి నేను రెండోసారి ఇదే చీర ఇస్తే ఇలానే వస్తదని నేనే గ్యారంటీ ఇవ్వను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యాండ్లూమ్. అండ్ అందుకే హ్యాండ్లూమ్స్ తీసుకుంటే ఆ చీర లిరిక్ మన దగ్గరే ఉంటుంది. ఇంకా రిపీట్ చేయలేదు దాన్ని. ఒక 2 మాటలు మంచిగా మాట్లాడుకొని వీడియో కాల్ ఎవరు ఎంకరేజ్ చేయరు. హారిక గారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓన్లీ వీడియో కాల్ అండి. కాల్ చేయండి, నేను చూపిస్తాను మీకు వీడియో కాల్లో. ఇప్పుడు యాక్చువల్లీ మేము మంచి సన్‌లైట్ కి ఇచ్చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ కూడా. అవును. అండ్ మనకి వీడియోలో నచ్చినవి ఫస్ట్ నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టేశారనుకోండి వాళ్ళు. నేను అది ఉంది అంటే డెఫినెట్‌గా ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తాను. మనం మండే టు సాటర్డే 11-7 ఓపెన్ ఉంటాము. మోస్ట్‌లీ 5-7 యూఎస్ కస్టమర్స్ అబ్రాడ్ కస్టమర్స్‌కి బ్లాక్ చేస్తాను నేను స్లాట్స్. మార్నింగ్ లోకల్ ఇండియన్ పీపుల్ ఎవరైనా నాకు ఈ సారీస్ చూడాలని ఉంది అంటే పెడతాం. అంటే కొంతమంది ఎలా అంటే అండి 40 సారీస్ ఇప్పుడు మనం చూపించామనుకోండి 40 వీడియో కాల్‌లో చూపించమంటే ఉండవు. అందుకే ఈ వీడియో అడ్వాంటేజ్ అన్నమాట. మీకు ఇందులో నచ్చింది స్పెసిఫిక్ గా చూపిమంటే వీడియో కాల్ చూపిస్తారు.
ఇది కూడా బ్యూటిఫుల్ వింటేజ్ ప్యాటర్న్ అండి. పింక్ లో కల్నేత పింక్స్ అన్నది చాలా బాగుంటాయి. అంటే మోస్ట్లీ కల్నేత కలర్స్ ఇప్పుడు ఈ లావెండర్ సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది, కానీ కల్నేత కలర్స్ మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరికి సెట్ అయిపోతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డ్యూయల్ షేడ్స్ కలనేత అన్నమాట. అంటే ఏంటండి? కల్నేత ఇస్ వెన్ యూ మిక్స్ 2 or 3 షేడ్స్. మనకి ఇలా అంటున్నప్పుడు 2 షేడ్స్ టోన్స్ కనిపిస్తది కదా, దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ కల్నేత. కల్నేత, ట్రిపుల్ నేత అలా ఎన్నన్నా కలపొచ్చు అన్నమాట. దీని బార్డర్ చాలా అందంగా అవును. ఉంది. స్క్రీన్ షాట్ తీసుకొని డీటెయిల్డ్ లుక్ కావాలంటే హారిక గారిని అప్రోచ్ అవ్వండి. అవును. ఈ సారీస్ చూద్దామా? ఇవి చాలా బాగున్నాయి. Yes. మనం 13,999 రేంజ్ నుంచి అన్నాం కదండి. ఇవి ఇలా 13,999 దే లుక్ మోర్ Yeah. ఎక్స్పెన్సివ్. యూ వోంట్ బిలీవ్, ఈ సారీస్ నేనే నా స్టోర్ లోనే 16,000 నుంచి 18,000 కి సేల్ చేశానండి. బికాస్ వీవర్స్ ఏదైనా డిజైన్ ఫస్ట్ మార్కెట్ లో వాళ్ళు తయారు చేసినప్పుడు కాస్టింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేబీ వాళ్ళు ఈ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు పట్టు ప్రైజెస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు కొంచెం బెటర్ ప్రైస్ కి వచ్చింది, నేను అదే బెటర్ ప్రైస్ కి ఇస్తున్నాను. 2 times ఇన్ ఇయర్ ఇస్తాము. ఎప్పుడు? ఒకటి వచ్చి సెప్టెంబర్ 10th ఆ మంత్ అంతా ఉంటది మన స్టోర్ యానివర్సరీ సందర్భంగా. ఇంకోటి ఎండ్ ఆఫ్ ది ఇయర్, నాకు ఈ ఇయర్ అంతా కస్టమర్స్ చూపించిన లవ్ కి గ్రాటిట్యూడ్ గా నేను ఇస్తా అనమాట. అండ్ డిసెంబర్ మిడ్ టు జాన్ మిడ్ వరకు. సో 13,999 13,999 అండి. అవును. అండ్ ఈ సారీ ఏంటండి? కంచి పట్టు అండి, బట్ స్టార్టింగ్ క్వాలిటీ ఆఫ్ జరీ ఉంటది, బట్ దే లుక్ సూపర్ స్టన్నింగ్ అన్నమాట. ఈ పర్టికులర్ సారీ లెహెంగా కూడా చాలా అందంగా ఉంటది, బికాస్ ఇట్ కమ్స్ ఇలా లెంత్ వైజ్ ఉంటది Yeah. కాబట్టి. పర్సనాలిటీ కూడా, సి ఐఎమ్ అ బేసిక్ యావరేజ్ హైట్ ఆఫ్ అన్ ఇండియన్ విమెన్. నేను ఇంకొక 2 inches బెటర్ గా కనిపిస్తా ఇలా వేసుకుంటే. Yeah. సో బాడీకి తగ్గట్టు డ్రెస్ అప్ అవ్వడం ఇస్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ట్రెండ్స్ కి తగ్గట్టు. డిస్కౌంట్స్ కూడా మన చిన్నప్పుడు 365 days ఉండేవి కాదు. మా అమ్మ ఎప్పుడు డిస్కౌంటెడ్ ఇక్కడుంది అక్కడుందని వెళ్ళదు. ఆ పాలసీలోనే మనం పెట్టుకున్నాం, మంచి చీర ఇద్దాం, మంచి ప్రైస్ కి ఇద్దాం. ఐ డోంట్ కంపీట్ విత్ మార్కెట్ అండి. మార్కెట్ లో తక్కువకుంది నేను తక్కువకి ఇవ్వాలి అంటే నేను వీవర్ని పాపం తక్కువకి ఇవ్వమని అడగాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఎందుకు ఒక రూపాయికి ఎక్కువ ఇచ్చినా నాకు క్వాలిటీ ఇవ్వండి అని అడుగుతాను. ఇది వనం సింగారమా? వనం సింగారం విలేజ్ థీమ్ అండి. ఇది సంక్రాంతి టైంలో అలా కట్టుకుంటే బాగుండేది, బట్ అప్పుడు నాకు దొరకలేదు అనమాట ఈ డిజైన్. చాలా బ్యూటిఫుల్ సటిల్ 13,999. 13,999. ఎస్. నైస్. మంచి పేస్టల్ కలర్స్. అంటే ఇందులో నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ దోస్ విల్ నాట్ సూట్ ఎవ్రీబడి అన్నమాట. ఇప్పుడున్న సీజన్ కి కొంచెం అందరికి సెట్ అయ్యేవి తెస్తే బాగుంటది అన్న ఇంటెన్షన్ తో మోస్ట్ ఆఫ్ ద పేస్టల్ బ్రైడల్ కలర్ ప్యాలెట్స్ తీసుకున్నాం మనం. అందుకని యూ గెట్ టు సీ లాట్ ఆఫ్ పింక్స్, లావెండర్స్, మావ్ టోన్స్. అందుకని సో 13,999 కి మంచి కంచి పట్టు శారీ డిజైనర్ పీస్ వస్తుంది అనమాట మీకు. అవునండి. ఎవ్రీ పీస్ ఇస్ సో యూనిక్. థ్యాంక్ యూ. ఇది కూడా అంతే, లావెండర్, లైట్ లావెండర్, బాడీలో టిష్యూ ఉంటది, కింద బార్డర్ కి వచ్చేసరికి టిష్యూ ఉండదు కాబట్టి ఒక 2-3 షేడ్స్ డార్క్ ఉండడం వల్ల యూ ఆల్సో గెట్ ద ఫీలింగ్ ఆఫ్ మీరు ఒక కాంట్రాస్ట్ బార్డర్ వేసుకున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ మోనోటోన్ విచ్ విల్ ఆల్సో ఎలివేట్ యువర్ పర్సనాలిటీ. బాడీ షేప్ కి తగ్గట్టు, మన హైట్ కి తగ్గట్టు డ్రెస్ అవ్వడం ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. సో మీరు స్టైలిస్ట్, ఇప్పుడు ఎవరైనా వెడ్డింగ్ ఉందంటే మీరు స్టైలింగ్ సజెషన్స్ మనకి కెమెరాలో చెప్పట్లేదు కానీ హారిక గారు షీ వర్క్డ్ ఫర్ వన్ ఆఫ్ ది ఫేమస్ బాలీవుడ్, అనే పేరు చెప్పట్లేదు, చెప్పకూడదు, బాలీవుడ్ మనందరికి తెలిసిన పేరే. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనాలో స్టైలిస్ట్ అనాలో రెండు ఆయన. సో ఆయన అక్కడ చేశారనమాట. సో మీకు పెళ్లిళ్ళు ఉన్న వెడ్డింగ్ ఉన్నా నాకు ఏ కలర్ సూట్ అవుతుంది, నాకు ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం, నాకు ఇలా కావాలి బ్లౌజ్, ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా షీ విల్ డీల్ విత్ దట్. ఎస్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ పీపుల్ అండి, బ్రైడల్ స్పెసిఫిక్ గా దే హ్యావ్ సూపర్ డూపర్ క్లారిటీ. మనం సజెస్ట్ చేయడం కన్నా దే విల్ కమ్ విత్ దేర్ ఓన్ ఐడియాస్, అండ్ దట్ ఈస్ ఆల్సో ద బ్యూటీ. నాకు తెలిసిన దాంతో పాటుగా మీకేం తెలుసు ఆర్ మీ ఐడియాస్ ఏంటి, మీ పర్స్పెక్టివ్స్ ఏంటి అని తెలుసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతసేపు మనమే చెప్తే వాళ్ళ నుంచి ఏమొస్తుంది అన్నది వినలేం కదా. దే గివ్ మీ సూపర్ ఐడియాస్ అండ్ అవి వాళ్ళకి సెట్ అవుతాయా లేదా అన్నది ఐ సజెస్ట్ అనమాట. అండ్ లక్కీలీ ఆల్ మై బ్రైడ్స్ ఆర్ రియలీ కోఆపరేటివ్ అండి. మంచిగా చెప్పింది వింటారు, స్కూల్లో టీచర్ చెప్తే వింటారు. బికాజ్ యు ఆర్ వెరీ గుడ్ అట్, మీకు అంత నాలెడ్జ్ ఉంది అండ్ నాలెడ్జ్ తో మాట్లాడతారు అనమాట. తను చెప్తారు ఈ ఫ్యాబ్రిక్ నువ్వు ఎందుకు చూస్ చేసుకోవాలి. ఈ కలర్ ఇస్ ద ట్రెండింగ్ కలర్ ఆఫ్ 2026 అండి. టీల్, ట్రాన్స్ఫర్మేటివ్ టీల్ అన్నది కలర్ నేమ్ అన్నమాట. అంటే మనకి పికాక్ బ్లూ షేడ్స్, కొంచెం టీల్ షేడ్స్. ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ అ కంపెనీ సిట్టింగ్ ఇన్ ప్యారిస్ హూ డిసైడ్స్ కలర్ ఆఫ్ ద ఇయర్. పాంటోన్ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసిన కలర్ మనకి సారీస్ లో వచ్చేటప్పటికి ఒక 1 year లేట్ అవుతుంది.
బికాస్ ఫ్యాషన్ మూవ్స్ ఫాస్ట్ ఇన్ ప్యారిస్ కదా, మనకి కొంచెం హైదరాబాద్ దూరం ఉన్నాం కదా, కొంచెం అలా సారీస్ లాగా వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. సో దట్స్ హౌ కలర్ ఆరెంజ్ వాజ్ సూపర్ హిట్ లాస్ట్ ఇయర్ సో లాస్ట్ 2025. ఇయర్ కలర్ వాస్ ఆరెంజ్. ఆరెంజ్. దిస్ ఇయర్ ఇట్స్ ఆల్ బ్లూస్, గ్రీన్ షేడ్స్ అన్నమాట. పికాక్ లో కలర్స్ అన్ని ఉంటాయి అండ్ ఆఫ్ వైట్ షేడ్స్ ఇలా. సో అలా ఆ కలర్ బేస్ ని కూడా ట్రెండ్ తగ్గట్టు కూడా కావాలనుకునే బ్రైడ్స్ కూడా ఉంటారు. ఫర్ దెమ్ దిస్ ఇస్ అ గుడ్ ఆప్షన్. ఈ సారీస్ రేంజ్ చెప్పలేదే. ఇవి మనకి 20,999 కి వస్తాయండి. యాక్చువల్ గా 24 to 28 మధ్యలో మనం సేల్ చేసినవి. నవ్ యాజ్ ఐ గాట్ ఇట్ ఫర్ అ గుడ్ ప్రైస్ 20,999 Giving for a ఫ్లాట్ good రేట్ అన్నమాట. అంతే. ఇది కొంచెం సటిల్ గా కావాలి, ఆల్ ఓవర్ కావాలి అనుకున్న వాళ్ళకి, అంటే రిచ్ గా కనిపించడానికి కనిపిస్తుంది, బట్ యూ వోంట్ హ్యావ్ ఎనీ గాడీ ఎలిమెంట్స్, అంటే ఫ్లాషీగా నథింగ్ ఓవర్ ద టాప్ అలా ఉండదు. అలా అని మీకు డైమండ్స్ కి సెట్ అవుతుంది, గోల్డ్ కి సెట్ అవుతుంది, విక్టోరియన్ ఏంటో కి మీ సెట్ శారీ అవుతుంది. చూసి చెప్తున్నారా లేకుంటే మీరు చెప్పేదాన్ని బట్టి శారీ అడ్జస్ట్ అయిపోతుంది? ఇక్కడ నాకు అర్థం కావట్లేదు కానీ ఈ శారీని అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది హారిక గారు చెప్తుంటే. కానీ చాలా మంది వీడియోస్ చేసేటప్పుడు మీరు ప్రిపేర్ అవుతారా స్క్రిప్ట్ అని అడుగుతారు. చీర అంత బాగుంటే వచ్చేస్తది మాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు యూ లవ్ సారీస్ మనం ముందాక మాట్లాడుకున్నాం. మీకున్న ఫ్యాషన్ కి నేనే కాదు మీరు చెప్పేస్తారు. దానికి నో డిగ్రీస్ ఆర్ రిక్వైర్డ్. మీరు చెప్తూ ఉంటే ఇట్లా 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 కనెక్షన్ అయితే ఉంది శారీకి మీ మాటలకి. ఓకే, ఇంకా అలానే ఊహించుకుంటాం అన్నమాట. ఈ శారీని ఇంకో రకంగా ఊహించలేము ఇంకా. ట్రూ ట్రూ. సో అల్లేస్తున్నారు శారీతో మీ వర్డ్స్ అన్ని ఇక్కడ అల్లేసినట్టు. అలా అన్నమాట. మంచి బ్రైడల్ సారీ అండి. బ్రైడల్ సారీస్ ఎప్పుడు టిష్యూసే అవ్వాల్సిన అవసరం లేదు, జరీ కొట్టేయాల్సిన అవసరం లేదు. బ్రైడ్ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. ఆ చీర ఆటోమేటిక్ గా అందంగా మారిపోతుంది. ఇది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ అన్నమాట. రెగ్యులర్ బోర్ అవుతుంది అనుకున్నప్పుడు ఇట్లా డ్యూయల్ టోన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ జరీ హైలైట్ చేసి కంటెంపరీ స్టైల్ ఆఫ్ అ బార్డర్ మనకి జామ్దాని స్టైల్ లాగా కనిపిస్తుంది. ఫర్ సంబడి హూ లవ్స్ సంథింగ్ డిఫరెంట్, ఎక్స్పెరిమెంట్ అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అ సారీస్. బాగుంది, యూనిక్ డిజైన్. యా. అండ్ ఒకదాని మించి ఒకటి వస్తున్నాయి బయటికి. ఇది వచ్చి మనకి బెనారసీ ఇన్స్పైర్డ్ అండి. జనరలీ యూ గెట్ టు సీ ఇలాంటివన్నీ బెనారసీ వీవ్ లో. దాన్ని మనం కంచి పట్టులో చేసామన్నమాట. ఇది మనం లాస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ స్టోర్ ఇన్ 2024 సెప్టెంబర్ అప్పుడు దొరికింది నాకు ఈ పీస్. మళ్ళీ ఆఫ్టర్ 1 year తెచ్చాము. అంటే డిజైన్ మగ్గం మీద ఒకసారి స్టాప్ అయితే నోబడీ కెన్ టెల్ మళ్ళీ అది ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుంది అని. సో అందుకని ఎప్పుడైనా నచ్చితే ముందు కొని పక్కన పెట్టుకోవడం ఐ వుడ్ సజెస్ట్ రాదర్ దాన్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ మళ్ళీ వస్తుంది అని. ఈ సారీ రేంజ్ ఇవన్నీ 20,999 అండి. ఇప్పుడు అన్ని ఆల్ ద సారీస్ మనం చూపించినాయి రైట్ ఫ్రమ్ ఆరెంజ్ ఈ రెడ్ వరకు దే ఆర్ ఫర్ 20,999. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ అండి. ఇవేంటంటే మనకి 18,000 పడతాయి. ఇవి కూడా ఐ ఓన్లీ సోల్డ్ ఇట్ ఫర్ 28. ఏదో అంటారు కదండి, నిన్నటి కన్నా నువ్వు ఈ రోజు ఎంత ఇంప్రూవ్ అయ్యావు అన్నది మ్యాటర్స్ అని. అలాగని వాట్ ఐ డిడ్ ఏ ప్రైస్ కి ఇచ్చాము ఇంకెంత తక్కువకి ఇవ్వగలుగుతాం అన్నది ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అందుకని ఇవి మనం సేల్ చేసినవే 28 కి, ఇప్పుడు దే కమ్ ఫర్ 18,000. ఇది కూడా మనకి కంచి పట్టునే టిష్యూ లేకుండా జరీతోనే కొంచెం షైన్ కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ అండి. అన్ని కూడా లైట్ వెయిట్ గానే ఉంటున్నాయి అనమాట. ఇంకా డ్రైప్ చేసుకుంటే ఇంకా లైట్ వెయిట్. సేమ్ దాంట్లోనే మనకి ఇంకా డార్క్ కలర్స్ ఉన్నాయి. డార్క్ కలర్స్ అండి. ఇది ఇంకొకటి మజంతా కైండ్ ఆఫ్ అ షేడ్. లుక్ ఎట్ ద డిజైన్. ఇందులో కొంచెం డార్క్ గోల్డెన్ ఉంటుంది. ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. మీకు అకేషన్స్ ఏమైనా ఉంటే ఇట్స్ 100% వర్త్ ట్రయింగ్. ఒకసారి హారిక గారితో మీరు మాట్లాడండి. చూడండి, ఓపెన్ చేస్తేనే దాని అందం తెలుస్తుంది. ఓకే అనేసి నేను టకటక ఇంకా పెట్టేపోతుంటే నో శారీకి, నా శారీస్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే నాకు పట్టుకోవాలన్న భయంగా ఉంది. మీరు వచ్చి చూడండి, వీడియో కాల్ చేయించుకోండి. అండ్ ప్రతి శారీ ఇస్ యూనిక్ పీస్. అవునండి. మోస్ట్ ఆఫ్ యువర్ శారీస్ ఆర్ ఆల్ హ్యాండ్లూమ్ పీసెస్. ఎస్పెషల్లీ మన స్టోర్ లో ఓన్లీ హ్యాండ్లూమే ఉంటాయండి, నో పవర్ లూమ్స్. ఫ్యాన్సీ సారీస్ ఇంతకు ముందు 1 or 2 times మనం చేసాము, తెప్పించాము. బట్ ఇప్పుడు అంత ఫోకస్ చేయట్లేదు, ఫోకసింగ్ ఆన్ మోర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఓన్లీ. ఇప్పుడు గ్రీన్ కూడా ఎక్కువ మంది ఆల్ ఆఫ్ సడన్ అడుగుతున్నారు బాటిల్ గ్రీన్ కదా, ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా, మీనాకరి వర్క్. మీనాకారి అండి. మీనాకారి కాంట్రాస్ట్ కలర్స్ తో హైలైట్ చేశారు విత్ మీడియం సైజ్డ్ బార్డర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం చూపించిన సారీస్ లో అన్ని మీడియం బార్డర్స్ ఉంటాయి రాదర్ దన్ బిగ్. ఎందుకంటే బిగ్ బార్డర్స్ ఆర్ నాట్ ఫర్ ఎవర్ అండి.
అండ్ బిగ్ బార్డర్స్ విల్ నాట్ గో ఫర్ ఆల్ ఎవ్రీబడి. పర్సనాలిటీ. మీడియం అండ్ స్మాల్ ఎంత ముద్దుగా ఉంటాయంటే కట్టుకుంటే నేను అలాంటివే ఎక్కువ ఫోకస్ చేస్తానన్నమాట. సో ఇంకొన్ని సారీస్ మీ వ్యూవర్స్ కి చూపిద్దాము. సో ఇదొచ్చి మనకి బార్డర్లెస్ కాన్సెప్ట్, వింటేజ్ స్టైల్, చెక్స్ తో పాటుగా ఇలా మీనాకారి లేకుండా జరీతోనే షేడింగ్ అన్నమాట. బ్యూటిఫుల్ సారీ అండి. అసలు చీర ఇలా చూస్తే బాగుంది కదా, నెక్స్ట్ పళ్ళు చూస్తే అదిరిపోతుంది. దిస్ ఇస్ హౌ ద పళ్ళు లుక్స్. డిజైనర్ పీసెస్ అంటే ఇట్లుంటాయి మరి. అవును. దానికి బ్లౌజ్ కూడా అలానే వస్తది. బట్ డిజైన్ అన్నది ఉండదు బ్లౌజ్ పైన, జస్ట్ ద బార్డర్ ఉంటుందన్నమాట. ఇలాంటివి కట్టుకొని ఒక చిన్న డైమండ్ నల్లపూసలు వేసుకొని సమ్ సింపుల్ 2 బ్యాంగిల్స్ ఫర్ 1 హ్యాండ్, ఒక స్టోన్ స్టడ్ వాచ్, దట్స్ ఆల్ యూ నీడ్ అండి. దట్స్ హౌ షీ స్టైల్స్ యూ. ఓకే. యా, దట్స్ ఆల్ యూ నీడ్ ఫర్ దిస్ సారీ. చాలా అంటే చాలా బాగుంటది. ఐ పర్సనలీ వేర్ మినిమల్ జ్యువెలరీ ఫర్ సారీస్. ఎప్పుడైనా ఒక సింపుల్ నెక్ పీస్, మంచి ప్యాటర్న్ బ్లౌజ్ అండ్ ఒక బ్యూటిఫుల్ సారీ అలా. ఇదొచ్చి పళ్ళు మనకి సింపుల్ గా ఉంటది. అంటే అఫీషియల్ గా కూడా స్టైల్ చేసుకోవచ్చు ఈ చీరని, నాట్ జస్ట్ ఫర్ పెళ్లిళ్ళు. సో గద్వాలోనే ఉంటాయి కుట్టు బోర్డర్స్ అనుకున్నాను నేను. లేదండి, కంచి పట్టుస్లు కూడా ఉంటాయి. సో కుట్టు బోర్డర్ ఇచ్చారు. కంచిపట్లో కుట్టు బోర్డర్ ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఎలా కుడతారో ఈ వీవర్ ఇలా. అదే కదా, దే ఆర్ రియలీ అమేజింగ్ అండి. మనకి ఒక సామెత కూడా ఉంది, రైతన్న తర్వాత కష్టం నేతన్నది అని. దట్ ఈస్ రియలీ ట్రూ. రైతన్న తర్వాత కష్టం నేతన్నది గుర్తు పెట్టుకొని తమ్నేల్ లో పెట్టుకోవాలి. ఓకే. చాలా కష్టపడతారండి. అండ్ ఇది వచ్చి మనకి యాంటీక్ ఫినిష్ లుక్ వస్తుంది. నేను చెప్పాను కదా పీకాక్ కలర్స్ ఆర్ ట్రెండింగ్ అని. ఇలాంటివి దీంట్లో షేడ్స్ షేడ్స్ Green, మీకు గ్రీన్ blue ఉంది. అన్ని కనిపిస్తున్నాయి. యా ట్రూ. ఇలా ఉంటది అనమాట. అండ్ కట్టుకుంటే మాత్రం డిగ్నిఫైడ్ బ్రైడల్ లుక్ వచ్చేస్తుందండి. దీనికి బ్లౌజ్ కూడా ఇలా బూటాస్ లో వస్తుంది. రెడ్ తర్వాత ఎక్కువగా బ్రైట్స్ ఇష్టపడే కలర్. రెడ్ తర్వాత ఎక్కువ దే గో ఫర్ పర్పుల్స్ అండి ఇన్ జనరల్. ఎనీ ఫ్యామిలీ ఆఫ్ బ్లూస్ బేసిక్ గా. ఇంకా దట్ డిపెండ్స్ ఆన్ దేర్ పర్సనల్ టేస్ట్ ఆల్సో. ఒకసారి ఐ జస్ట్ వాంట్ టు Sure. షో మై వ్యూవర్స్, దీని బార్డర్ లో చూసారా మీకు ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో. ఇప్పుడైతే అక్కడ నుంచి సన్ లైట్ వస్తుంది అనమాట. సో సన్ లైట్ కి చూస్తున్న రియల్ కలర్స్ ఇది అనమాట. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పీస్. అలాంటి యాంటీక్ జరీస్ లోనే ఇంకొక డ్యూయల్ షేడ్. ఇది ఒకటి పింక్ పీచ్ ఇలా డ్యూయల్ టోన్ లో ఉంటుంది. ఇది ఇంకొంచెం డల్ టోన్ అన్నమాట. కానీ కడితే మాత్రం చాలా సింపుల్ గా నీట్ గా బాగుంటది. ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఆల్ ఓవర్ సారీస్ లో ఎంతసేపు డిజైన్ తో క్లబ్ అయిపోవటం కాదు, మనకి ఇలా కలర్ కూడా గ్యాపింగ్ స్పేసింగ్ లో కనిపిస్తూ ఉంటే ఇది డిజైన్ బాగా కనిపిస్తది, కలర్ కూడా బాగా కనిపిస్తది. నాట్ జస్ట్ గ్యాప్ లేకుండా నింపేయడంతో బాగోదు చీర ఎప్పుడు. యూ హ్యావ్ టు గివ్ ద స్పేస్ ఫర్ ద కలర్ ఆల్సో టు పాప్ అవుట్. దీనిలాగా అన్నమాట. చాలా అందంగా ఉంటది. అట్ ద సేమ్ టైం వెరీ లైట్ వెయిట్. ఒక మగ్గం లేస్ వేయించుకోనో లేదంటే ఇక్కడ కడ్దానాస్తో కొంచెం హైలైట్ చేయించుకుంటే ఇది బేసిక్ గా 36,000. మీరు 1 lakh చెప్తే కూడా ఎవరు డౌట్ పడరు. అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ అన్ని. హరిక గారు, చెప్పండి. సారీస్ మధ్యలో ఒకటి అనమాట. నేను నా దగ్గర ఉన్న సారీస్ ని మంచి సారీస్ తీసుకొచ్చుకున్నప్పుడు అలా ప్రేమగా చూసుకుంటుంటాను అనమాట. ఒక కాసేపు మా హస్బెండ్ అంటాడు, ఆ రూమ్ లోకి మళ్ళీ పోయావా అంటారు. ఒక రూమ్ లో ఉంటాయి సారీస్, అబ్బా అని వచ్చేస్తా. సో హారిక గారు ఇప్పుడు సారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు అనిపించింది, మీరు మీ సారీస్ ని మీరు ఎంత ప్రేమిస్తున్నారు అని తెలుస్తుంది నాకు. బికాస్ నాకు ఇది బ్రైడ్ కి ఎంత ఇంపార్టెంట్, నాకు ఇది బ్రెడ్ అండ్ బటర్. మనం దేన్నైతే దాని చెట్టు కింద నీడ తీసుకుంటూ ఆ చెట్టుని మనం ఎప్పుడు ఇది చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, అలాగా ఇది నాకు ఫుడ్ పెడుతున్నప్పుడు నేను దాన్ని అంతే ప్రేమగా చూసుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, రైతన్న తర్వాత కష్టం నేతన్నదే అంటారు. ఎలాంటి వాళ్ళతో అయినా సరే అలా కలిసిపోతారన్నమాట హారిక ఒక్క గారు. హిందీ కొంచెం తడబట్టు, బట్ తెలుగు ఇంగ్లీష్ ఓకే ఫైన్ అండి. ఇది ఆలివ్ టోన్ లో గోల్డెన్. ఆల్వేస్ గోల్డెన్ అండ్ రెడ్స్ ఆర్ బ్రైడల్ ఫర్ ఎవర్ కలర్స్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రెండ్. బట్ గోల్డ్ లో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సంథింగ్ యూనిక్ యూ కెన్ ట్రై ఇలా ఆలివ్ గోల్డెన్ టోన్స్. దానికి వీ హ్యావ్ గివెన్ అ లావెండర్ ఆనియన్ పింక్ లో బార్డర్ విత్ మీనాకారి. అండ్ దీనికి పళ్ళు ఇస్ ద హైలైట్ అన్నమాట. నేను చెప్పాను కదా ఎప్పుడైనా సారీలో ఒక్క ఎలిమెంట్ వీ హ్యావ్ టు హైలైట్ అని. సమ్ టైమ్స్ అది బ్లౌజ్ అవుతుంది, సమ్ టైమ్స్ అది బార్డర్స్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి ద కలర్. అలా అందులో దిస్ ఇస్ హౌ ద పళ్ళు లుక్స్. ఇదే కాంట్రాస్ట్ బార్డర్ లో మనకి ఆ బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేస్తుంది. సో దీన్ని కూడా ఎవరన్నా ఇండియన్ స్కిన్ టోన్స్ వాళ్ళు కొంచెం డస్కీ ఉంటే కలర్స్ బాగోవు అని అనుకుంటారు, బట్ డస్కీ స్కిన్ టోన్ ఇస్ ద బెస్ట్ స్కిన్ టోన్ అండి.
అన్ని మోస్ట్ ఆఫ్ ద కలర్స్ సెట్ అవుతాయి. జస్ట్ దట్ యూ హ్యావ్ టు పిక్ ద రైట్ షేడ్ అంతే. ఇప్పుడు మనకి లిప్‌స్టిక్‌లో ఎలా అయితే రైట్ షేడ్ మ్యాటర్సో, సారీస్‌లో కూడా షేడ్ మ్యాటర్స్. నాట్ ఎవ్రీ రెడ్ ఇస్ ఈక్వల్లీ సేమ్. సో, అలా చూసుకుంటే అన్ని కలర్స్ ఏసుకోగలుగుతాం మనం. జనరల్‌గా నేను మీ వీడియోస్ చూసినప్పుడు మీరెక్కువ వాళ్ళని ఇంటరాక్టివ్‌గా మాట్లాడుతుంటారు. నేను హ్యాపీగా సైలెంట్‌గా ఉన్నా. బికాజ్ మీరు ఏం చెప్తున్నా నేను అలా అప్రిషియేటింగ్ అండ్ అడ్మైరింగ్ గా చూస్తున్నా. ఒక పక్క శారీ పట్టుకుని లోపల గడ 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 అని అయ్యో! దీన్ని పడేస్తానేమో, ఇంకెంతసేపు తీసేసుకుంటే బాగుండు. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ వావ్! మీనాకారి సారీ అండి. సీ ప్రతి చీర ఆల్ ఓవర్ ఉంది. కానీ ప్రతి చీరలో కలర్ కూడా ఈక్వల్‌గా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఆ గ్యాపింగ్ ఇందాక మనం అనుకున్నట్టు. అండ్ బ్యూటిఫుల్లీ కాంప్లిమెంటెడ్ బ్లూ కలర్ బార్డర్. అండ్ ఇక్కడ టూ మచ్ ఆఫ్ పింక్ ఉంది కాబట్టి ఇక్కడ మీనాకారి ఇచ్చినా కూడా దే హావెంట్ గాన్ ఓవర్ ద బోర్డ్. సటిల్‌గా ఇవ్వడం వల్ల ఇట్ బ్యాలెన్సెస్ ఔట్. కలర్స్ గాని, కలర్ థియరీ గాని అది ఇంకో పెద్ద సబ్జెక్ట్ అండి. ఏంటి పట్టు బ్యూటిఫుల్ చీరనా? డిజైనర్ సారీ. యెస్. కంచి పట్టు సారీ విత్ ఓన్లీ టెక్స్చర్ గేమ్. ఓన్లీ టెక్స్చర్ గేమ్ అంట. డిజైనర్స్ మాట్లాడితే ఇట్లా ఉంటుంది మరి. ఓన్లీ టెక్స్చర్ గేమ్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. కంచి అవునండి. పట్టు శారీ. ఎక్కడ స్టన్నింగ్ చూడలేదు. ఉంటుంది. చాలా బాగుంది. ఇది ప్రాపర్‌గా ఇంకొక సెలబ్రిటీ స్టైల్ చేస్తే ఎలా ఉంటదో, వాళ్ళే కట్టుకోక్కర్లా. మనం కట్టుకొని మన లైఫ్‌కి మనమే సెలబ్రిటీ కూడా అయిపోవచ్చు అంతే. కాబట్టి, యూ కెన్ ఈజీగా అంటే ఒక రా సిల్క్ ఈ పింక్ టోన్ బ్లౌజ్ తీసుకొని స్టైల్ చేసుకుంటే డార్క్ టోన్, లేదు ఇందులో వచ్చిన సెల్ఫ్ బ్లౌజ్ తీసుకొని స్టైల్ చేసుకోవచ్చు. గోల్డెన్ టోన్ టిష్యూ రా సిల్క్‌తో స్టైల్ చేసుకోవచ్చు. స్టైలింగ్ ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. సో దీని రేంజ్ చెప్పండి ఒకసారి. ఇది మనకి 38,000 అండి. యాక్చువల్‌గా ఇప్పుడు రీస్టాక్ అయింది పీస్. బికాజ్ ఎవ్రీ టైమ్ దిస్ కమ్స్ ఔట్ సెల్ అయిపోతుంది. యా, ఇట్స్ సో యూనిక్ కదా. అండ్ దిస్ ఇస్ హౌ ద బ్లౌజెస్. బ్లౌజ్ కూడా చాలా రిచ్ ఫినిష్‌తో వస్తది. ఐ వుడ్ సజెస్ట్ ఎంబ్రాయిడరీ ఎళ్తే ఈ పార్ట్‌లో ఎళ్లి కీప్ దిస్ యాజ్ ఇట్ ఈజ్. బావుంటది. ఆ టెక్స్చర్ కనిపిస్తది. గేమ్ అంతా టెక్స్చర్స్‌లోనే ఉన్నప్పుడు ఐ విల్ నాట్ ఎంకరేజ్ టు స్పాయిల్ దట్ అండి. సో, దాన్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ పేస్టల్ లవర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ సారీ విత్ ద రాయల్ ఎలిఫెంట్ బార్డర్. మీకు ఎలిఫెంట్ బార్డర్ కనిపిస్తుందా? సో దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్. సో ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్. దీనికి కూడా ఓవరాల్‌గా ఒకసారి ఇలా ఓపెన్ చేస్తే వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీ ఉంటది కదా! ఇప్పుడు ఏ చీర నచ్చినా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ప్రైజింగ్, దాని క్వాలిటీ అది ఉందా లేదా వీడియో కాల్‌లో చూడాలి అనుకుంటే ఎనీ టైమ్ 11-7 దే ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి. జస్ట్ నాకు ఒక మెసేజ్ పెడితే చాలు. 11 to 7 ఆ. వీడియో కాల్స్ ఓకే అన్నమాట. స్టోర్ విజిట్స్ కూడా మీరు స్టోర్ విజిట్స్ కూడా మనం స్టోర్ విజిట్స్ అపాయింట్మెంట్ బేస్ తీసుకుంటామండి. బికాజ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఇంటరాక్ట్ అవుతున్నామో అలా ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఐ వుడ్ లవ్ టు సిట్ అండ్ టాక్ విత్ ఆల్ మై కస్టమర్స్ అన్నమాట. వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. సో, స్టోర్ విజిట్స్ ఆర్ అపాయింట్మెంట్ బేస్డ్. వీడియో కాల్ వాళ్ళు ఏది చూడాలనుకుంటున్నారో ఒక మెసేజ్ పెడితే అది నేను అరేంజ్ చేసేసి చూపిస్తాను. శారీ ఎంత బాగుంది. ఇది ఫ్యూజన్ I thought సారీ this is అండి. up first and లేదు second. లేదు. ఇది పైథనీ కైండ్ ఆఫ్ అ బార్డర్ బాటమ్ అండ్ దిస్ ఇస్ ద బాడీ. ఇది కొంచెం మనం లెహెంగాస్‌కి స్టైల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఒకసారి సారీగా కట్టేసుకొని తర్వాత మళ్ళీ పెళ్ళికి కట్టింది వేరే వాళ్ళ దానికి ఎలా కడతాం ఇట్ విల్ బి టూ మచ్ అనుకున్నప్పుడు యూ కెన్ పేర్ ఇట్ అప్ యాస్ అ లెహెంగా. అలా కూడా చాలా బావుంటది. అండ్ పీచ్ అండ్ పింక్ టోన్స్ కల్నేత షేడ్స్ అన్నమాట. ఎంత టిష్యూ ఉన్నా, ఎంత జరీ ఉన్నా ప్రతి డిజైన్ క్లియర్‌గా కనిపిస్తది వీటి పైన. ఆ ఇంట్రెస్ట్‌తో ఐ చూజ్ ఆల్ మై సారీస్. ఇది ఇంకొక డిఫరెంట్ బార్డర్ షేడ్ ఎంత ఆఫ్ గ్రీన్. హైలైట్ అవుతుంది. యాహ్! అండ్ చాలా నీట్ గా చేసినట్టు అనిపిస్తుంది అవునండి. ఏంటో ఇది. అవును. అవును. మనం అక్షరాలు ఎంత నీట్‌గా అలా రాస్తాము పేపర్ పైన, ప్రతి డిజైన్ అంత నీట్‌గా చేసినట్టుగా ఉంటదన్నమాట. సో, ప్రతి బ్రైడల్ సారీ అలానే కొంతమంది చూస్ చేస్తాం. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది అని అవును. పొగుడుతారు కదా. అవును. అలా ఈ వీవర్ హ్యాండ్ వర్క్ చాలా బాగా True. కనిపిస్తుంది True. ఇందులో. అవును. అండ్ అది కూడా మీడియం బార్డర్. మనం జనరల్‌గా ఒక 5 ఇంచ్ ప్లీట్ పెడతాం కదా! అప్పుడు ఈ బార్డర్ అనేది ఫోల్డ్ అయిపోకుండా మీకు మంచిగా కనిపిస్తది కూడా. దిస్ నో అంటే పెద్ద బార్డర్ అనుకోండి 2 మడతల్లోకి వెళ్ళిపోద్ది కదా! సగం అయిపోద్ది. ఇది అలా కాకుండా ఇప్పుడు మా మదరే కట్టారనుకోండి ఆవిడ మినిమమ్ ఇంత బార్డర్ ఫస్ట్ ప్లీట్ పెట్టుకుంటారు. ఎంత అందంగా కనిపిస్తది. ఇమాజిన్ చేసుకుంటేనే చాలా అదిరిపోతుంది. నీట్ గా ఉంది. యాహ్! అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ అన్నీ బ్యూటిఫుల్ అనే వస్తదండి నాకు నోరు తెరిస్తే. వావ్! పళ్ళు ఏంటి? రాధాకృష్ణ వీవింగ్ పళ్ళు. ఇలా 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 చూపిద్దామా? రాధాకృష్ణ ఉన్నారన్నమాట పళ్ళులో. యాహ్! డిజైనర్ అంటే డిజైనర్ ఇక్కడ. ఇలా.
పళ్ళు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అయ్యో! ఆపర్చునిటీ హారిక గారు. మై ప్లెజర్ అండి. ఎంత బ్యూటిఫుల్ పీసెస్ నా సబ్స్క్రైబర్స్ కి నేను చూపించగలుగుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ అనుకోవచ్చు వీడియోలో కొన్నే చూపించారు. ఇట్ ఈస్ చాలా ఆల్వేస్ ఉన్నాయి. కొన్ని తెచ్చి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇవ్వడమే ఈజ్ మై కాన్సెప్ట్ అండి. అంటే నేను ఇందాక అన్నాను కదా, ఐ డోంట్ కంపీట్ విత్ ద మార్కెట్. బెస్ట్ ప్రైస్‌కి ఇవ్వాలన్న కాంపిటీషన్‌లో ఉండను. వచ్చిన డిజైన్ ఫస్ట్ నేనే తెచ్చి ఇవ్వాలి అన్న కాంపిటీషన్‌లో ఉండను. బట్ ఏదైతే నేను ప్రైస్ కోట్ చేస్తున్నానో దానికి ఆ క్వాలిటీ ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తాను. దట్ ఈస్ మై యూఎస్‌పీ అని చెప్పొచ్చు. ఆల్ ఓవర్ డిజైన్స్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఎళ్ళాలి అనుకున్నప్పుడు యూ కెన్ పిక్ దిస్ సారీ అండి. అట్ దిస్ ఆల్ ఓవర్‌తో పాటుగా దే హావ్ హైలైటెడ్ ద బూటా అండ్ దట్ టూ విత్ మీనాకారి. చాలా ఎలిగెంట్‌గా ఉంటది. సో సేమ్ వీవర్ ఇందాక చూసిన యా 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 అదే బార్డర్ కైండ్ ఆఫ్ అ స్టైల్. అండ్ చూడటానికి కూడా చాలా కామ్‌గా, సూదింగ్‌గా ఉంటదనమాట కట్టుకుంటే. ఈ పర్టిక్యులర్ సారీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ మై పిక్. ఇంకా చాలా లిమిటెడ్‌గా లాస్ట్‌కొచ్చేసాం మనం. చాలా కబుర్లు చెప్పేసాం ఈ వ్యూవర్స్. చాలా బాగుంది. సేమ్ వీవరేనా? సేమ్ అండి. సేమ్. వీవర్ గారు, మీరు కనుక బై మిస్టేక్ గానీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఈ వీడియో కనుక చూస్తుంటే మాత్రం చాలా చక్కగా వ్యూ చేశారండి. చాలా అందంగా ఉన్నాయి పీసెస్. నేను ఒకదాన్ని ఫార్వర్డ్ మించి చేస్తాను మీ వీడియో ఒకదాన్ని ఆయనకి. మించి ఒక పీస్ అయితే వచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో హ్యాండ్ రైటింగ్ బాగా అక్షరాలు గుండ్రంగా రాస్తే సార్ వెరీ వెరీ గుడ్ గుడ్. చూడండి ఎట్లా రాసాడో వీడియో అని చెప్పి చూపిస్తారే, అవును. అలా కరెక్ట్. ఉంది వీవింగ్. చాలా బాగుందండి. ఇందాక చాలా మీరు వీడియో స్టార్టింగ్ లో చెప్పారు కదా, చేనేత ఒక వీవర్ది ఉన్నట్టు ఇంకొక వీవర్ది అవును. ఉండదు అవును. అని అవును. తెలుస్తుంది ఇక్కడ. కరెక్ట్. కరెక్ట్. అన్ని హ్యాండ్లూమ్ చీరలే ఉంటాయండి మార్కెట్‌లో. నో అఫెన్స్, ప్రతి ఒక్క చీర ఈక్వల్‌గా బ్యూటిఫుల్‌గా నాకు అనిపిచ్చదు. సో, నేను అలాంటి వీవర్స్ దగ్గరికే ఎళ్తాను. ఆ క్వాలిటీ పెట్టే వీవర్ ఒక రూపాయి ఎక్కువే చెప్తారండి. కష్టం ఎక్కువ అండ్ ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు ఆ వీవర్ దగ్గర 100 ఉంటే నేను 100 తీసుకోను. నేనెళ్ళి 5 తెచ్చుకుంటా. అంత సెలెక్టివ్‌గా ఉన్న నాకు ఇంకో 100 ఎక్కువే పడతది. అవును బికాజ్ అన్నీ తీసుకుంటే వేరు. అవును హోల్‌సేల్‌లో తీసుకుంటే మనకు అలానే కరెక్ట్. అవుతది. 5 కావాలి. బికాజ్ నా కస్టమర్ పల్స్ నాకు తెలుసు. వాళ్ళకి అవే నచ్చుతాయి అని తెచ్చుకుంటా. అందుకని మేబీ నా దగ్గర ఒక 500 డిఫరెన్స్ ఉండుండొచ్చు. బట్ డెఫినిట్‌గా మీకు నచ్చేలా ఉంటది. అది దొరకదు ఇంకెక్కడ మళ్ళీ కూడా. ఎగ్జాక్ట్‌లీ. సో గుడ్. ఇప్పుడు రీసెంట్‌గా మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇలాంటి యా సింపుల్ సారీస్ దే స్టైల్ అండి. ఇలా వేసుకొని ఒక తలకి ఒక వేల్ పెట్టేసుకొని దే గో ఓవర్‌బోర్డ్ విత్ ద జ్యువెల్లరీ. అండ్ ఇక్కడ మగ్గం ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు. దట్స్ ఆల్ ఫర్ దిస్ సారీ ఈస్ నీడెడ్. మంచి జరీ హైలైట్ 3D యూ కెన్ ఫీల్ ద టెక్స్చర్ అన్నమాట. ఆ జరీది కూడా అంత సటిల్‌గా. ఈ చీర చూస్తే ఒక్క మాట క్లాస్ అని చెప్పేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ అండ్ డూ జస్టిస్. ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటది ఆ చీర. అండ్ లాస్ట్ సారీ ఫర్ దిస్ ఎపిసోడ్ రెడ్ అండ్ గ్రీన్. ఇంకా ఎవర్ గ్రీన్. మనకి ఎవర్‌గ్రీన్ అండ్ మోస్ట్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. రెడ్ గ్రీన్, రెడ్ పింక్, రెడ్ యెల్లో. ఇవన్నీ మీరు ఇప్పుడు నాకు చూపించిందంతా కూడా కంచిపట్టు సారీస్. కంచిపట్టు. ఈ ఎపిసోడ్‌లో మనం అన్ని కంచిపట్టు చూపించాం. బికాజ్ నౌ ఇట్స్ అ హెవీ ఫుల్ ఆన్ బ్రైడల్ సీజన్. సో, మీ వ్యూవర్స్‌కి హెల్ప్ అవుతది అన్న ఇంట్రెస్ట్‌తో ఐ హావ్ షోడ్ ఆల్ కంచిపట్టు సారీస్ అండి. బట్ ఇప్పుడు వరకు అయితే ఐ హోప్ మీ వ్యూవర్స్‌కి నచ్చి ఉంటదని అనుకుంటున్నాను. నచ్చి ఉంటుందని అనుకోవటం కాదు, అంతకు మించి అన్నమాట. హారిక గారితో మాట్లాడితే మీకు మీ టేస్ట్‌ని బట్టి మీ ఇంకా మీకు ఎలా స్టైల్ చేస్తే బాగుంటుంది బట్టి ఇంకా తన దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా మీరు ఇంకొన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా డ్రాగ్ చేయలేం కాబట్టి ఎపిసోడ్‌ని మీకు ఇంతటితో ఆపేస్తున్నాము. కానీ సో అపాయింట్మెంట్ బేస్డే విజిట్స్ అవును. అలో అవును. చేస్తారనమాట. అవునండి. డిజైనర్ స్టూడియో కదా. ప్రతి ఒక్క కస్టమర్‌కి చాలా 1 to 1గా డీటెయిల్డ్‌గా కూర్చొని మాట్లాడతారు కాబట్టి అపాయింట్మెంట్ బేస్డ్ మాత్రమే ఆ అటెన్షన్ ఇవ్వడం కుదురుతుంది. ప్రతి ఒక్కరిని మీరే అటెండ్ అవుతారు కదా. ప్రతి ఒక్కళ్ళని అండి. అండ్ ఎవరికైనా ఇప్పుడు శారీ నచ్చిందనుకో యూఎస్ఏలో మీకు ఆర్డర్ చేస్తే బ్లౌజ్ కూడా మీరే ఫినిష్ చేస్తారు కదా. అవునండి. బ్లౌజ్ కూడా మనమే ఫినిష్ చేసి రైట్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రతిదీ టైమ్లీ అప్డేట్స్ వెళ్ళిపోతాయి. అంటే మీరు డిజైన్ ఇచ్చారు. మీకు కొరియర్ వచ్చాక మీరు చూసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజైన్ స్కెచింగ్ అయిన తర్వాత పిక్చర్ వస్తది. శాంపిల్ వర్క్ అయ్యాక పిక్చర్ వస్తది. స్టిచ్చింగ్ బిఫోర్ ఒక పిక్చర్ వస్తది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక పిక్చర్ వస్తది. మీ మెజర్‌మెంట్స్ క్రాస్ చెక్ చేసి ఒక చిన్న వీడియో వస్తది. సో, ఎవ్రీథింగ్ విల్ బి డన్ విత్ యువర్ నోటీస్ ఓన్లీ. అంటే ఒక మీకు శారీ చెప్పే నచ్చింది అంటే మొత్తం మీకు ప్యాకేజ్ వస్తుంది మీ దగ్గరికి. అండ్ ప్యాకేజ్ కి రాకముందు కూడా మీకు మొత్తం ప్రాసెస్ ఆ! ఎవ్రీ స్టెప్ అప్డేట్ చేస్తారు. ట్రూ. సో
లెహెంగాస్ కూడా మీరు స్టిచ్ చేపిస్తారా? లెహెంగాస్ కూడా చేపిస్తాను. డ్రెస్సెస్ I'll కూడా show you one. ఉన్నాయండి, డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. దిస్ ఈస్ హర్ స్టూడియో అన్నమాట. సో డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవి మనం నాట్ ఫర్ సేల్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, బికాజ్ ఇలా డిస్ప్లేలో పెట్టేసి అది లైట్ ఫేడ్ అయ్యి అలా అయిన తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్ సెల్లింగ్ ఇట్ ఆఫ్, మీకు నచ్చినా కూడా. బట్ ఇదేంటంటే మన దగ్గర ఫినిషింగ్ అన్నది ఎలా ఉంటుంది ఒక లెహెంగా చూడడానికి. ఇది ప్రింట్ నేను ఒక హల్దీకి వేసుకోవచ్చు, సంగీత్కి వేసుకోవచ్చు, జస్ట్ అలా ఏదైనా కాక్టైల్కి వెళ్ళాలంటే కొంచెం మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. అలా ఇలా ఫ్రెండ్స్కి వెళ్తే యుల్ ఫీల్ నైస్ అండ్ కామ్, ఫ్లోయిగా, బ్రీజీగా ఉంటుంది అనమాట. సో ఫినిషింగ్స్ ఎలా ఉంటాయి అని కొంతమందికి డౌట్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేసేస్తాను అంటే లెహెంగా ఎలా 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 అన్నది ఉంటుంది మీ దానికోసం వర్క్‌మ్యాన్‌షిప్ ఇవి చూపించడానికి మనం డిస్ప్లేలో పెడతాము. అందరికి డౌట్ ఉంటుంది మేము ఈ చీర కొంటే వేరేది వస్తుందేమో అని. బట్ ఇప్పటి వరకు ఐ షిప్డ్ 1500+ అబ్రాడ్ పీసెస్ అండి. ఒక్క సింగిల్ కంప్లైంట్ లేదు. అండ్ ఐ విల్ బి వెరీ ప్రౌడ్ బికాస్ ప్రతిదీ నేనే చేస్తా. తను Everybody అన్నారన్నమాట, is నేను happy. కసిగా చేయట్లేదండి, ప్యాషన్ గా చేసుకుంటున్నాను, నాకు వందలు వద్దు, వచ్చే 10 మంది మళ్ళీ నన్నే గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా అన్నారన్నమాట. దట్స్ హారిక రెడ్డి ఫర్ యూ. దిస్ ఇస్ హారిక రెడ్డి డిజైన్ Design స్టూడియో. ఓకే అండి, తన యూట్యూబ్ పేజ్ కూడా ఉంది. హారిక గారు చాలా బాగా మాట్లాడతారు. నేను 11:30కి వచ్చాను, ఇప్పుడు టైం 3 అయింది అనమాట. మేము మాట్లాడుకుంది 2 hours, షూట్ చేసింది మాత్రం 1 hour అనమాట. సో అంత ఎంగేజింగ్ గా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.